ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్లోకి వద్దాం అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఈ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది ఎలా ఉండాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో మీతో చేస్తున్నాను. ఓకే. అయితే రేవంత్, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారో అది ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ అయినా సరే, అంటే ఇప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కానీ, స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఏ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా సరే ఈ పోర్ట్ఫోలియో విషయానికి వచ్చేటప్పటికి దానికి ఉన్న గైడ్ లైన్స్ ఏంటి, ఒక పోర్ట్ఫోలియో అనేది ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి అనే దానికి ఉన్న విధి విధానాలు ఏంటి అసలు? ఇప్పుడు పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనగానే సహజంగా పోర్ట్ఫోలియో అనగానే అందరికి మైండ్లోకి వచ్చేది స్టాక్ పోర్ట్ఫోలియో అని. ఫస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పోర్ట్ఫోలియో అని అంటే స్టాక్ కాదు. స్టాక్స్ అన్ని కలిపి ఉంటే స్టాక్ పోర్ట్ఫోలియో అంటాం, మ్యూచువల్ ఫండ్స్ అన్ని కలిపి ఉంటే మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో అని అంటాం, రియల్ ఎస్టేట్ అంతా కలిపి ఉంటే రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో అని అంటాం. సో బేసిక్గా ఏ గ్రూప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ టుగెదర్ ఉంటే దాని పోర్ట్ఫోలియో అని వేస్తాం. ఓకే, రైట్. సో బేసిక్గా మనకి పోర్ట్ఫోలియో అని అంటే ఒక వ్యక్తికి సంబంధించిన పోర్ట్ఫోలియోలో రియల్ ఎస్టేట్ ఉండాలి, ఈక్విటీ ఎక్స్పోజర్ ఉండాలి, ఫిక్స్డ్ ఇన్కమ్ రూల్స్ ఉండాలి, గోల్డ్ ఉండాలి. సో బేసిక్గా మన ఇండియాలో హై డామినెన్స్ ఎందులో ఏముంటుంది అంటే రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఈ మధ్య కొంతమంది ఈక్విటీ గురించి అవగాహన వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అమ్మేసి ఈక్విటీలో కూడా డబ్బులు షిఫ్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో బేసిక్గా ఇక్కడ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఎలా మెయింటైన్ చేయాలి అన్న దాని మీద చాలా మందికి క్లారిటీ లేదు. ఓకే, సో బేసిక్గా ఈ పోర్ట్ఫోలియో అలోకేషన్ అనేది టైం బేస్డ్ మీద ఉంటుంది. మన షార్ట్ టర్మా, మిడ్ టర్మా, లాంగ్ టర్మా. సో బేసిక్గా వీటి మీద మనం డైవర్సిఫై చేసి పెట్టుకుంటాం. పోర్ట్ఫోలియోని మనం డివైడ్ చేసుకునేటప్పుడు గోల్ ఓరియంటెడ్గా డివైడ్ చేయాలి. అదేదో కంబైన్డ్గా నా పోర్ట్ఫోలియో ఓవరాల్ పోర్ట్ఫోలియో ఫర్ ద వెల్త్ క్రియేషన్ ఇస్ ఫైన్, దాంతో సమస్య లేదు. వెల్త్ క్రియేషన్ అంటే ఇంకొక నెక్స్ట్ 20 years 15 years 30 years కోసం ప్లాన్ చేసుకుంటాం. అదొక గోల్, వెల్త్ క్రియేషన్ పోర్ట్ఫోలియో అనేది. అలానే చైల్డ్ ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో, చైల్డ్ మ్యారేజ్ పోర్ట్ఫోలియో, రిటైర్మెంట్ పోర్ట్ఫోలియో. ఓకే, మళ్ళీ ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, ద డ్రీమ్ ఆఫ్ హ్యావింగ్ ఏ బిగ్ హౌస్, అది కూడా ఒక పోర్ట్ఫోలియో, దానికోసం ఎలోకేషన్ చేయడం కూడా. సో బేసిక్గా టైమ్ లైన్ ని బట్టి మీ పోర్ట్ఫోలియో ఎలోకేషన్ అనేది మారుతూ ఉండాలి. సో బేసిక్గా ఇన్ని గోల్స్కి విడివిడిగా ఈ పోర్ట్ఫోలియో ఎలోకేషన్ పెట్టుకోవటము, వాటిని ఆ డిసిప్లిన్ తోటే ట్రాక్ చేయడము డెఫినెట్గా కొంతవరకు డిఫికల్టీ. కాకపోతే ముందైతే అసలు ఆ పోర్ట్ఫోలియో అనేది ఎలా ఉండాలి, ఆ డైవర్సిఫికేషన్ ఎలా ఉండాలి అనే దాని గురించి మాట్లాడదాం. సో బేసిక్గా ఎనీ గోల్ లెస్ దాన్ 3 years ఐ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ షార్ట్ టర్మ్ గోల్. ఓకే, ఎందుకు షార్ట్ టర్మ్ గోల్? 3 సంవత్సరాల్లో మనకి ఈ పెట్టుబడి రంగాల్లో ఏది ఎటైనా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక్కొక్కసారి 8 సంవత్సరాల పాటు యాక్చువల్గా 8 years సైకిల్ మెయింటైన్ చేస్తుంది. పెరిగిన 8 years కంటిన్యూస్గా పెరగచ్చు, ఒక 8 years కంటిన్యూస్గా పెరగకుండా ఆగిపోతూ ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా మీరు పీకౌట్ అయ్యే టైంలో ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి వదిలేశారు, మీకు 3 సంవత్సరాల్లో ఒక రిక్వైర్మెంట్ ఉంది, మీకు అమ్మాలి అని అంటే ఆ రేటు కూడా సమ్టైమ్స్ రాదు. ఎప్పుడైనా మీరు గమనించండి, రియల్ ఎస్టేట్లో మార్కెట్ ఆగిపోయింది అని అంటే మీరు కొన్న రేటు కూడా ఒక్కొక్కసారి అమ్ముదాం అంటే వెంటనే రాదు, మీరు అవసరమైతే తక్కువ అమ్ముకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో బేసిక్ అలానే ఈక్విటీ మార్కెట్స్ కూడా ఒకసారి కన్సాలిడేషన్ లోకి వెళ్ళిపోయిందంటే 4-5 years ఎటు కదలకుండా ఉంటాయి. సో ప్రతి దానికి కూడా ఒక ఫేస్ ఉంటుంది. సో 3 years ఆర్ లెస్సర్ సైకిల్లో ఎప్పుడు కూడా హై రిస్క్, రియల్ ఎస్టేట్ హై రిస్కే, ఈక్విటీస్ ఆల్సో హై రిస్క్, అండ్ కొంతవరకు కమోడిటీ కూడా మన మార్కెట్ సైకిల్లో బాగానే మన కంటికి కనిపించదు, కానీ అందులో కూడా వాలటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా వీడియోలు చేసుకునే వాళ్ళు, మాట్లాడుకునే వాళ్ళు మనకు ఐడియా ఉంటుంది, గోల్డ్ రేట్ సప్మని పెరిగిపోవటం, ఒకేసారి 5% పడిపోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో లెస్ దాన్ 3 years ఉండే ఏ టార్గెట్ అయినా కానీ ఎక్కువ డెప్ట్ అలోకేషన్ ఇవ్వాలి. డెప్ట్ అని అంటే నథింగ్ బట్ బాండ్స్ అయి ఉండొచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్ అయి ఉండొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే 6%, 6.5%, 7% వరకు రిటర్న్ జనరేట్ అవుద్ది. కానీ ఇక్కడ ఒక సమస్య ఏంటి, ఈ 6.5%, 7% రిటర్న్ జనరేట్ చేస్తే నెక్స్ట్ 3 years లో టార్గెట్ యొక్క ప్రైసింగ్ కూడా పెరుగుతుంది. ఈ రోజు మీరు 10 లక్షలు పెట్టుకోవాలనుకున్న ఐటమ్ 3 ఏళ్ళ తర్వాత కూడా 10 లక్షలకే వస్తుందా? డెఫినెట్ గా రాదు, దాని ఖర్చు పెరుగుద్ది. కానీ మీరు దానికోసం 3 years తర్వాత దానికోసం 7% లో పెట్టుకుంటే మీకు టార్గెట్ అచీవ్ కాకపోవచ్చు. సో ఫిక్స్డ్ ఇన్కమ్ కాకుండా ఫిక్స్డ్ ఇన్కమ్ లో ఎఫ్డీలు కాకుండా డెప్ట్
చూస్ చేయొచ్చు. మీకు కార్పొరేట్ బాండ్స్ 3 years టైం లైన్ తోటి ఉంటాయి, 1.5 year టైం లైన్ తోటి ఉంటాయి, 2 year టైం లైన్ తోటి ఉంటాయి. దాదాపుగా 11.5% వరకు కూడా యావరేజ్ రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి. కొంత రిస్కీ బాండ్స్ అయితే మీకు దాదాపుగా 14-15% వరకు రిటర్న్స్ డెలివరీ చేస్తూ ఉంటాయి. సో బాండ్ మార్కెట్ని 3 years వరకు టైం ఉంది అనుకున్న వాళ్ళు, 1 year అండ్ అబోవ్ మినిమం ఉంటే మీరు బాండ్ మార్కెట్ని కొంతవరకు ఆఫ్ చేయొచ్చు. అసలు 1 year బిలో ఉన్నారనుకోండి, కళ్ళు మూసుకొని ఎఫ్డీ కానీ ఆర్డీ కానీ పెట్టుకోండి. ఏదో నార్మల్ 1 yearకి ఎక్స్పైర్ అయిపోయేటువంటి ఎఫ్డీస్ ఉంటాయి కదా, 10 year కంప్లీట్ అయిపోయేది, 1 year 10 years తోటి ఎఫ్డీ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ 3 to 10 years ఇదంతా కూడా మిడ్ టర్మ్. సో బేసిక్గా ఈ మిడ్ టర్మ్లో కొంతవరకు రిస్క్ ఎక్స్పోజర్ని మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆ రిస్క్ ఎక్స్పోజర్ కూడా మనకి ఎలా హై రిస్క్, ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కట్టాలనుకుంటున్నారు, సో కొంతవరకు భూమి ఎర్లీ ఏజెస్లో కొనేసి కొంతవరకు భూమికి డబ్బులు పక్కన పెట్టేసుకోవచ్చు, అంటే భూముల కోసం డబ్బులు పక్కన పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా భూమి మీద కట్టడానికి ఇల్లు కావాలి, దానికి ఏం కావాలి, క్యాష్ కాంపోనెంట్ కావాలి. ఆ క్యాష్ కాంపోనెంట్ మీకు అబోవ్ 5 years మినిమం ఉంది అని అంటే కొంత పర్సంటేజ్ లైక్ ఒక 30% మీరు ఈక్విటీ అలొకేషన్కి ఇచ్చుకోవచ్చు. అండ్ మెజారిటీ అగైన్ ఆ 70%లో మీరు అగైన్ ఒక 50% వరకు కూడా బాండ్ అలొకేషన్ ఇచ్చుకోవచ్చు, ఒక 20% వరకు మాత్రం ఎఫ్డి అలొకేషన్ ఇచ్చుకోవచ్చు. సో బేసిక్గా ఇది కూడా ఎందుకు లిమిటెడ్ గా పెట్టుకుంటున్నాం, ఇందాక నేను చెప్పినట్టుగా సమ్ టైమ్స్ మనకి మార్కెట్స్ అనేవి హ్యూజ్ కన్సాలిడేషన్స్ లోకి ఎంటర్ అయిపోతాయి. అటువంటి టైంలో మీ టార్గెట్స్ అచీవ్ చేయకుండా మీరు ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అని అంటే మీకు ఈక్విటీ ఎక్స్పోజర్ అనేది కొంతవరకు లిమిటెడ్ గా ఉండాలి. మంచి ఈక్విటీ ఎక్స్పోజర్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా 10 years అండ్ అబోవ్, 10 years అండ్ అబోవ్ ఏదైతే గోల్డ్ ఉంటుందో దాంట్లో మాత్రమే, అంటే అబోవ్ గోల్డ్ ఉన్న వాటికి మాత్రం ఈక్విటీ ఎక్స్పోజర్ని బాగా పెంచుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మీ గోల్ కి దగ్గరకు వచ్చే టైంకి మీరు ఈక్విటీ ఎక్స్పోజర్ని రివర్స్ తగ్గించుకుంటూ రావాలి. ఇనిషియల్ గా 100% అలొకేషన్ ఇచ్చారు, అది ఎండ్కి వెళ్ళేసరికి మీకు లాస్ట్ ఇంకొక 1-2 years లో అచీవ్ అవుతున్నారు అనుకోండి, మీరు క్రమేణా ఈక్విటీ ఎక్స్పోజర్ తగ్గించుకుంటూ మళ్ళీ డెప్ లోకి పెంచుకోవాలి. ఎందుకు, అక్కడ దాకా వెళ్ళిన తర్వాత కరెక్ట్ గా మీ గోల్ అచీవ్ అయ్యే సంవత్సరం ముందు మార్కెట్ పడిపోతే అప్పుడు ఏం చేస్తారు, రిస్క్ పెరగట్లే. సో మీరేం చేయాలి, మీ టార్గెట్ అమౌంట్ రీచ్ అవుతుంది అని అనుకుంటే, మీ టార్గెట్ ఇయర్ కూడా రీచ్ అవుతుంది అని అంటే మళ్ళీ అగైన్ అక్కడి నుంచి ఈక్విటీ ఎక్స్పోజర్ రివర్స్ చేయడం మొదలు పెట్టాలి. ఈక్విటీ ఎక్స్పోజర్ తగ్గించుకుంటూ డెప్ట్ ఎక్స్పోజర్ ని పెంచడం మొదలు పెట్టాలి. సో బేసిక్ గా మనకు ఉండేటువంటి గోల్ ఓరియంటెడ్ గా మాత్రమే మనకి ఎంత ఈక్విటీ ఉండాలి, ఎంత రియల్ ఎస్టేట్ ఉండాలి, ఎంత ఏది ఉండాలని డిసైడ్ అవుతూ ఉంటుంది. అండ్ అగైన్ ఇక్కడ క్యాష్ కాంపోనెంట్ ఉన్న గోల్డా, నాన్ క్యాష్ కాంపోనెంట్ ఉన్న గోల్సా? ఇప్పుడు క్యాష్ కాంపోనెంట్ గోల్స్ అంటే ఏంటి, చైల్డ్ ఎడ్యుకేషన్, చైల్డ్ మ్యారేజ్, రిటైర్మెంట్, వీటన్నిటికీ క్యాష్ ఫ్లో కావాలి. మీరు ఏదో ఒక రియల్ ఎస్టేట్ లో ఫుల్ అమౌంట్ పెట్టేసుకొని కరెక్ట్ గా మా అమ్మాయి ఇంజనీరింగ్ వచ్చే టైంకి నేను ఆ భూమి అమ్మేసి చదివిస్తాను అని అంటే ఒక్కొక్కసారి ఒక భూమిని మీరు అమ్మాలి అంటే సంవత్సర కాలం బట్టినా 2 సంవత్సరాలు బట్టినా ఒకసారి ట్రాన్సాక్షన్ జరగదు, దాంతో మళ్ళీ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది, చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. సో బేసిక్ గా మీరు ఒక గోల్ కోసం వెళ్ళినప్పుడు దాంతో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండొద్దు. పర్పస్ ఆఫ్ ద గోల్ ఆ టైం పీరియడ్ కి అది క్యాష్ రూపంలో ఉండాలి. సో క్యాష్ కాంపోనెంట్ ఏవైతే మీకు టార్గెట్స్ ఉంటాయో, మీరు కమోడిటీ, ఏది కమోడిటీ అని అంటే గోల్డ్ అంటే ఫిజికల్ గోల్డ్ కాదు, డిజిటల్ గోల్డ్ కొనుక్కోండి, కొంత బాండ్స్ కొనుక్కోండి, ఈక్విటీ కొనుక్కోండి, ఇవన్నీ కూడా హై లిక్విడిటీ ఉండేటివి. సో బేసిక్ గా టైం కి మీకు వెంటనే అమ్మేయాలన్నా అమ్మేయచ్చు, పార్షియల్ గా అమ్ముకుంటూ రావాలన్నా అమ్ముకుంటూ రావచ్చు. హైయర్ ఎడ్యుకేషన్ 4 ఏళ్ళు సాగుద్ది. ఓకే, మీరు మొత్తం ముందే అమ్మేసి డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారు, ల్యాండ్ అయితే ముందే అమ్మేయాలిగా మొత్తం కలిపి, ఎక్కడ పెడతారు డబ్బులు, మళ్ళీ అది రిస్కే కదా. అదే ఈక్విటీ వీటన్నిటిలో ఉందనుకోండి, ఏ సెమిస్టర్ కి ఎంతెంత డబ్బులు కావాలో ఆ టైంకి అంతంత అమౌంట్ మాత్రమే మీరు సెల్ చేస్తారు, అంత ఈక్విటీని, అంత డెప్ట్ ని, అంత గోల్డ్ ని సెల్ చేసేస్తారు. సో బేసిక్ గా క్యాష్ కాంపోనెంట్ ఉండే వాటికి క్యాష్ అంటే లిక్విడిటీ ఎక్కువ ఉండేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఎంచుకోవాలి. అలానే మ్యారేజ్ టైంకైనా అంతే. రిటైర్మెంట్ టైంకి వచ్చేసరికి రెవెన్యూ జనరేషన్ కావాలి. సో బేసిక్ అక్కడికి వచ్చేసరికి మీకు బయట నుంచి వచ్చే ఇన్కమ్ ఆగిపోతుంది. సో రెవెన్యూ బయట నుంచి మీకు రాదు, మీ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీసే రెవెన్యూని క్రియేట్ చేయాలి. సో ఐదర్ కమర్షియల్ రెంటల్ ఇన్కమ్ ఇచ్చేటువంటి ప్రాపర్టీస్ని అక్యుములేట్ చేసి ఉండాలి. సో అవి మీకు ఒక యావరేజ్గా ఒక 7% రిటర్న్ జనరేట్ చేస్తూ ఉంటాయి. లేదా ప్రాపర్గా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలి. వ్యాపారం అని అంటే బయట ఉండేటువంటి మీకు తెలియని వ్యాపారాల్లో కాదు, స్టాక్ మార్కెట్ అంటే ఈక్విటీస్. సో బేసిక్గా లాంగ్ టర్మ్ ఎయిమ్ తోటి కనుక మీరు పెట్టుకుంటే వెళ్ళిపోయి ఉంటే కనుక 15 years లో పెట్టుకొని ఉంటే సహజంగా ఈ మ్యూచువల్ ఫండ్ చరిత్రలో 15 ఏళ్ల తర్వాత నెగిటివ్ ఉన్నటువంటి రిటర్న్స్ అయితే లేవు. మీ రిటైర్మెంట్ దగ్గర పడే టైంకి ఈ ప్రాపర్ బ్యాలెన్సింగ్ ఆఫ్ డెప్ట్ అండ్ ఈక్విటీ తోటి మీకు యావరేజ్గా ఎంత వర్స్ట్ గా మేనేజ్ చేసిన 12-13% గ్యారంటీ, అందులో 6%-7% విత్డ్రా చేయండి రెంటల్ ఇన్కమ్ లాగా. మిగతాది అగైన్ మీకు క్యాపిటల్ కి కాంపౌండ్ అవుతూ పోతూ ఉంటుంది. సో మీకేమవుతుంది, 6% మీకు యాన్యువల్ గా విత్డ్రా చేస్తారు కదా, రెవెన్యూ అనేది కూడా జనరేట్ అవుతూ ఉంటుంది, రెవెన్యూ ఫ్లో. సో మీ క్యాష్ కాంపోనెంట్ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఐడెంటిఫై చేయాలి. కొన్ని ఫిజికల్ కాంపోనెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, లైక్ వెల్త్ క్రియేషన్,
మా అమ్మాయికి ఒక పెళ్లి టైంకి ఒక ల్యాండ్ గిఫ్ట్ ఇవ్వాలి, ఇంత గోల్డ్ గిఫ్ట్ ఇవ్వాలి, వాళ్ళ పిల్లలు పుట్టే టైంకి వాళ్ళకి ఒక ల్యాండ్ ని గిఫ్ట్ గా ఇవ్వాలి, అదంతా కూడా ఫిజికల్ కాంపోనెంట్. ఓకే, సో ఫిజికల్ ఏవైతే వెల్త్ క్రియేషన్ టార్గెట్స్ ఉంటాయో వాటి విషయంలో ల్యాండ్ అక్యుములేషన్, గోల్డ్ అక్యుములేషన్, ఫిజికల్ గోల్డ్ అక్యుములేషన్, ఇట్లాంటి వాటి జోలికి మీరు వెళ్ళొచ్చు. సో బేసిక్ గా నేను యావరేజ్ రేషియో చెప్తాను. ఒక వెల్త్ క్రియేషన్ కోసం ఎప్పుడైనా మన పోర్ట్ఫోలియో అందంగా కనపడాలి, హెల్తీగా గ్రో అవ్వాలి అని అంటే 40% రియల్ ఎస్టేట్, 40% ఈక్విటీ, 15% ఫిక్స్డ్ ఇన్కమ్ టూల్స్, 5% కమోడిటీ. ఈ ప్రపోర్షన్ ని మెయింటైన్ చేస్తే రియల్ ఎస్టేట్ డౌన్ అయినప్పుడు ఈక్విటీ రేజ్ అవుతూ ఉంటది, ఈక్విటీ రియల్ ఎస్టేట్ డౌన్ అయినప్పుడు కమోడిటీ రేజ్ అవుతుంది, అన్ని డౌన్ గా ఉన్నప్పుడు సమ్టైమ్స్ వడ్డీ రేట్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో బేసిక్ గా వెన్ ఎవర్ యూ హ్యావ్ ద క్యాష్ కాంపోనెంట్ రిక్వైర్మెంట్, ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ టూల్స్ అవసరాలు తీర్చేస్తుంటాయి. యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు కమోడిటీ మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఆస్తుల పంపకాల కోసం వాటి కోసం రియల్ ఎస్టేట్ ఉపయోగపడుతుంది. మీకు రియల్ క్యాష్ ఫ్లో క్రియేట్ చేయాలన్నప్పుడు ఈక్విటీ. కాంపోజిషన్, ఇట్లాంటి ఒక కాంపోజిషన్ ని క్రియేట్ చేస్తే పోర్ట్ఫోలియో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, బేస్డ్ ఆన్ ద గోల్స్. సో బేసిక్ గా ఇఫ్ యూ కాంట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్, టేక్ అన్ ఎక్స్పర్ట్ హెల్ప్. మీకు మార్కెట్లో చాలా మంది ఉన్నారు, మార్కెట్లో ఫైనాన్షియల్ అడ్వైజర్స్ హెల్ప్ చేయడానికి. టేక్ హెల్ప్ అండ్ డివైడ్ యువర్ పోర్ట్ఫోలియో ఇన్ సచ్ ఎ బ్యూటిఫుల్ వే అండ్ ట్రాక్ దెమ్ రెగ్యులర్లీ. ఇఫ్ యూ డోంట్ ట్రాక్ దెమ్, అగైన్ దాని వల్ల కూడా సమస్యలు ఉంటాయి. ట్రాక్ దెమ్ రెగ్యులర్లీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ విషయంలో తప్పనిసరిగా ఒక పోర్ట్ఫోలియోని డిజైన్ చేసుకోవాలి అనే దానికి ఎటువంటి విధి విధానాలను తప్పనిసరిగా మనం పరిగణలోకి తీసుకోవాలని దాని గురించి చాలా చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.